ద్వారం మూసుకుపోతే నడక ఆగిపోవడం కాదు, దిశ మార్చుకుని మరో కొత్త దారి వెతుక్కోవడమే ప్రయాణం. ఒక కష్టమొస్తే తల్లడిల్లిపోయి తనువు చాలించడం కాదు, కష్టాన్ని గట్టెక్కి కొత్త ఆశల్ని పాదుకొల్పడమే జీవితం. ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా అవరోధాలను అధిగమించి ముందుకు చెలించడం ఒక సమాజపు చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్య ప్రవాహంలో కలసి సాగుతున్న ఒక పాయను పరిచయం చేసే ప్రయత్నమే ఇది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతం కరవుకు నెలవు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి నేల నెర్రెలు తెరుచుకున్న దయనీయ స్థితి అడుగడుగునా కనిపిస్తుంది. ఇలాంటి చోట పంటలు పండించే ప్రయత్నం ఒక సాహసమే. ఆశల విత్తనాలు నాటి చెమటను దుక్కుల్లో పారించి పంట పండించిన రైతుకు మిగిలిన దానికన్నా పెట్టిన పెట్టుబడే పర్వతమంత పెద్దగా కనిపించే దుస్థితి. రజిత రాజేందర్ రెడ్డిల పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. ఉన్న 10 ఎకరాల్లో ఏ పంట వేసినా ఎప్పుడూ అప్పులు తప్ప ఆదాయం కనిపించేది కాదు. పంటలకు ఎరువులు వేసి వేసి తెగుళ్లకు మందులు కొట్టి కొట్టి అలసిపోయారు. ఇక సేద్యం నుంచి తప్పుకుందాం అనుకున్నారు. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతోన్న రైతు ఆత్మహత్యల్లో అధిక శాతం పత్తి రైతులవే. పురుగును చంపడానికి పనికిరాని మందు రైతు చావుకు మాత్రం పనికొచ్చింది. కానీ వీళ్లు ప్రకృతి పద్ధతిలో చేస్తున్న పత్తి సాగు చూస్తే ఇక ఏ పత్తి రైతు ఉరికొయ్యలకు వేలాడాల్సిన అవసరము లేదు. ఈ ప్రకృతి సేద్యంతో పంట చేలో తెల్ల బంగారం, రైతు ఇంట ఆనందాల సింగారం. గత 3 సంవత్సరాల నుంచి నేను పత్తి పంట వేస్తున్నాను. ఎన్ని రసాయన మందులు వాడినా, ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి మాత్రం రాలేదు. చెట్లు చచ్చిపోయినాయి. మామూలుగా చెట్లు మాత్రం రాలేదు. మామూలుగా 20 కాయల నుంచి 15 కాయల నుంచి 15 మధ్యన 20 కాయలు 15 కాయలు ఇట్లా వచ్చేది. చెట్టు మామూలుగా నీకు 1 ఫీట్న్నర 2 ఫీట్ల కన్నా ఎక్కువ పెరగలే. మామూలుగా పెట్టకపోతే 3 సంవత్సరాలు వస్తుంది ఇదే పత్తి చేను చేస్తుంటే ఎంతకు దిగుబడి వస్తలేదని మామూలుగా నేను వ్యవసాయం బంద్ పెట్టాలనే ఆలోచన ఉండింది. కాకపోతే ఏమైందంటే ఇట్లా పలాని ఒక మనిషి నాకు చెప్పిండు, సత్యరెడ్డి అనే రైతు నాతో చెప్పిండు. ఇట్లా చేయాలి రెడ్డి ఇట్లా అని చెప్తే, సరే సార్ చూద్దాము, ఇన్ని చేస్తేనే వస్తలేదు, ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇట్లా ఏం చేస్తే వస్తుందా అని ఆలోచనతో నేను ఆగి ఒక మళ్ళీ 15వ తరగతి ఆలోచించే చూద్దాంలే, ఎకరం చేసి చూద్దామని చేసినాం. చేసి ఇప్పుడు పత్తి చేను మామూలుగా కన్నా అప్పటికన్నా అప్పుడు ఫీట్న్నర 2 ఫీట్లే ఉండే. ఇప్పుడు ఇంచుమించు 3 ఫీట్లు పెరిగింది. 3 ఫీట్లు పెరిగి 30 కాయలు మధ్య 30 నుంచి 40 కాయలు వస్తున్నాయి. అంత పెట్టుబడి లేకుండా, వాస్తవానికి పెట్టుబడి అంటే పెండ, ఆవుమూత్రము, జీవామూత్రము తయారు చేసి కొట్టడం, అగ్నేస్త్రము, విత్తనాల ఖర్చు పోను కూడా పెట్టుబడి మాత్రం మామూలుగా అందులో సగం. కష్టం అంటే ఏంటంటే ఇప్పుడు పెట్టుబడే మన కష్టం, అది డబ్బులు కావు. అట్లా ఎక్కువ మనం శ్రమ చేసి డబ్బులు తగ్గించుకొని పెట్టుబడి దిగుబడి రావాలనుకుంటే ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. అంతకుముందు మాత్రం 20,000 పెట్టుబడి వచ్చినా కూడా 4 క్వింటాలు వెళ్ళాలి ఎకరానికి కూడా. అంతర పంటకు 5 సార్లు కొట్టి అంతర పంట పెసర్లు వేసినాం. పెసర్లు అయినాయి. పెసర్లు కూడా తీసేసుకున్నాం, అవి కోసేసుకున్నాము. పెసర్లు కూడా అవి కూడా సాలుకు ఒక 2 చీరలు 3 చీరలు 2 కిలో 3 కిలోలు అవి కూడా వెళ్తాయి. అది ఓను 2 డిస్టర్బెంట్ చేను మధ్య చేను డిస్టర్బెంట్ ఉంటే గాలి తలిగి చేను కూడా ఏపుగా బాగా వస్తుంది. మనం మడి మొత్తం అట్నే వేస్తే గాలి తలక ఊడ రాలిపోయి నీకు గాలి తలక ఎండ సూర్యరశ్మి సరిగ్గా తలగక మామూలుగా ఇట్లా ఉబ్బరా గాలి లేకనే చేను ఇట్లా రావడం జరుగుతుంది. ఇప్పుడు విత్తనం మెడిసిన్స్ అంది జీవామృతం 2 సార్లు కొట్టినాం. ఈ పేను బంకకు మామూలుగా ఈ తెల్ల బూజుకు రొట్టపీసాకు 2 కేజీలు, ఆవుమూత్రం ఒక 5 లీటర్లు కలిపి మరగబెట్టినాం. ఒక గంట సేపు మరగబెట్టి స్ప్రే చేసినాం. ఈ తేను బంక అనేది, తెల్ల రోగం, ఈ తెల్ల బూజు అనేది పోవడం జరిగింది. పత్తి వేసాము 6 ఎకరాలు. ఎరువు వేసాము. వేస్తే మొత్తం రోగాలు వచ్చినాయి. చేను మోతాగా పెరిగింది. ఇలా సగం
ఈ చేను బాగుందని అమ్మేస్తున్నాం. తేడా అంటే సార్, తేడా అంటే పచ్చి చేను ఎత్తు పెరిగింది, దీని రోగం రాలేదు. మా గోన మొత్తం రోగాలు వచ్చినాయి. ఎర్రగా చేను ఎత్తు ఎర్రగా అయింది. ఎర్రగా అయ్యి మొత్తం మొత్తం కాయలు 5 కాయలు కాసినాయి, చచ్చిపోయింది. ఎకరానికి పత్తి క్వింటల్ వచ్చింది ఇప్పటిదాకా. ఇప్పుడు కొత్త ఎగురు వచ్చింది, మళ్ళీ కొన్ని పోయినాయి, కొన్ని వస్తున్నాయి. ఎంత వచ్చేది లేదు పెట్టుబడి. నీరు తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో 4 ఎకరాల్లో పండించిన కంది ఏపుగా ఆకుపచ్చగా పెరిగి ప్రకృతి వ్యవసాయానికి ప్రతిబింబంగా కనిపిస్తోంది. కరవు నేల నుదుటన ఆకుపచ్చ పచ్చబొట్టై కనువిందు చేస్తోంది. ప్రకృతిక వ్యవసాయంలో ఇప్పుడు 4 ఎకరాలు కందులు, దోస వేసినాము. దోస రేట్ లేదు కాబట్టి అవి కాయలు వచ్చినా కూడా అవి గింజలు చేసి పెట్టినాము. అవి కాయలు ఏమీ అమ్మలేదు. మళ్ళీ పెసర కూడా వేసినాము మధ్య మధ్యలో. అవి ఒక 7-8 కిలోలు పెసర వచ్చినవి. మళ్ళీ ఆముదము, అక్కడక్కడ ఆముదము, నువ్వులు ఇవన్నీ మిక్సీ చేసి వేసినాము. ఇప్పుడు కంది మాత్రం పూతకొచ్చింది. ఇప్పటి వరకు అయితే జీవామృతము, ఆవు మూత్రము, యాప నూనె కలిపి కొడుతున్నాము. ఇంకా వేరే ఎలాంటి మందులు అయితే వాడలేదు. ఈ ప్రకృతిక వ్యవసాయంలో మందులు వాడడం లేదు కాబట్టి ఎక్కువ కష్టపడడం మాత్రమే ఉంది. ఎలాంటి పెట్టుబడి లేదు. రైతు నష్టపోయేది మార్కెట్ విషయంలోనే. ఈ దళారీ వ్యవస్థ ఉన్న రోజులు మాత్రం రైతు ఎప్పటికీ బాగుపడాడు. ఇది మేము పండించిన పంటకు మేమే రేటు నిర్ణయించినప్పుడే అది మాకు లాభం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఏం చేసినా రైతు మాత్రం బాగుపడాడు ఖచ్చితంగా. ఎంత కష్టపడ్డా సరే పంట వచ్చినా కానీ దాన్ని వాళ్ళు అమ్మకపోతే ఇక్కడ లాస్ అవుతున్నాం కదా. సహజ పద్ధతిలో పండించిన ఈ వేరుశెనగ ఎలాంటి తెగుళ్ళు లేకుండా నాణ్యమైన దిగుబడితో పాటు మంచి రుచిని కూడా కలిగి ఉండడం ఎంతోమంది రైతులను ఈ దిశగా ఆలోచింపచేస్తోంది. మామూలుగా వర్షపాతానికి అనుకూలంగా పంటలు వేసుకునేటప్పుడు ఇది మనకు చాలా వర్తిస్తుంది జీవామృతం అనేది. ఎందుకంటే జీవామృతం అంటే జీవం పోసినట్టే లెక్క. ఇది జీవామృతంతో మనం పంటలకు వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు, వాటర్ తక్కువ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి జీవామృతం అందించడం అనుకో, నీకు ఖచ్చితంగా నీకు చెట్టు అనేది ఇది కాదు. వర్షం పడముందుకు పోసినాక వర్షం పడ్డాక 15-20 రోజులకు మళ్ళీ యథావిధిగా నీకు పల్లి చేను ఎట్లా ఉందో అలాగే వచ్చేసింది. జీవామృతం వల్ల మరి అంత కృత్రిమాలు ఉన్నాయి కాబట్టి జీవామృతం మామూలుగా తక్కువ పెట్టుబడితోటి, ఇది మామూలుగా తక్కువ పెట్టుబడితోటి కాబట్టి రైతులు ఏదో పెద్ద బెంగ పడవలసిన పని లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. ధైర్యంతో ముందుకు పోవాల్సింది తప్ప అంతకుమించి ఏదో పెట్టుబడులు పెట్టినాము, ఏదో రాలేదు, ఏదో పోయింది అని మనం చెందొద్దు, బెంగపడొద్దు, చెందొద్దు. మంది వేరే వాళ్ళని కూడా పరిచయం చేయొద్దు. ఇది కానీ మనం చేతులారా చేసుకుంటున్నాం. అది మామూలుగా మన చేతులారా చేసుకుంటున్నాం. చెట్టుకు 20 బుడ్డలు ఉన్నాయి. ఒక చెట్టుకు అందులో ఒక 20 బుడ్డలలో ఒక 5 బుడ్డలు వర్షం లేకనే ఎఫెక్ట్ పడ్డది. వాటర్ ఉంటే ఇంచుమించు 30 బుడ్డలు ఉండేవి. బరాబరి 30 బుడ్డలు ఉంటాయి. దీనికి టేస్ట్ బాగుంది. ఈరోజే కదా టేస్ట్ బాగుంటుంది. ఇది టేస్ట్ ఇప్పుడు వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గురించి కాబట్టి మన జీవామృతం కానీ నీమాస్త్రం కానీ జీవామృతం పోషణం అదే మందులు మాత్రం ఏమాత్రం మందులు ఇందులో ఏది కొట్టలేము మేము. మంచిగా జీవామృతం పెండ పోసి ఫస్ట్ విత్తనం పెట్టినాం. విత్తనం పెట్టి 15 రోజులకు 4 రోజులకు ఒకసారి జీవామృతం అందించినాం, స్ప్రే చేసినాం, అంతే. ఇప్పుడు పంటకు వచ్చేసింది. మచ్చ తెగుళ్ళు మాత్రం ఏమీ రాలేదు దీనికి. ఇప్పుడు నా వరకు ఫస్ట్ ఇదే పంట వేయడం, మచ్చ తెగుళ్ళు మాత్రం ఏమీ రాలేదు. ఏది వచ్చినా 15 రోజులకు ఒకసారి నీకు జీవామృతం స్ప్రే చేసిన పంట మాత్రం వెళ్ళింది. ఇక కూరగాయల సాగులో వీరు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం దాకా కూరగాయల సాగులో విలువైన అనుభవాన్ని సాధించారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సహజ పద్ధతిలో కూరగాయలు నాణ్యంగా మంచి రుచిని కలిగి ఉంటున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము. కూరగాయలు ఇప్పుడు ఎన్ని మందులు కొట్టినా కానీ ఒక్కోసారి మందులకు పురుగులు పోకుండా అట్లాంటిది తెగులు రావడం, ఇలాంటి కాయ సరిగ్గా వెళ్ళకపోవడం ఇట్లాంటిది జరిగేది. గత సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రాకృతిక వ్యవసాయం చేస్తున్నాము. పోయిన సంవత్సరం మొత్తం వంకాయ వేసాము. వంకాయ, టమాటా, కాకరకాయ, సొరకాయ వేసినాము. అవి మంచిగా వచ్చినాయి. కాకపోతే కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది.
దిగుబడి కొంచెం తగ్గినా సరే కానీ ఇక్కడ మనకు పెట్టుబడి తగ్గింది కాబట్టి ప్రాబ్లం లేదు. వంకాయ ఒక నెలకు 30 నుంచి 40 క్వింటాల వరకు వచ్చినాయి. ఒక అరెకరం మడిలో ఒక 30 నుంచి 40 క్వింటాల వరకు వచ్చినాయి వంకాయ. మొగిల పురుగు వచ్చింది వంకాయకు. మళ్ళీ దాని తర్వాత కాయ తొలుచు పురుగు కూడా వచ్చింది. ఈ రెండింటికి అగ్నియాస్త్రం, నీమాస్త్రం ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి కొట్టడం వల్ల అవి మళ్ళీ తర్వాత మంచిగా వచ్చింది కాయ. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా టమాటా, వంకాయ ఇట్లా అన్నీ ఒకే రకం కాకుండా ఒక 3 సార్లు టమాటా, ఒకసారి వంకాయ, ఒకసారి బంతి, ఒకసారి మిర్చి ఇలా అన్నీ రకరకాలుగా వేసినాము. ఇప్పుడు కూడా కొంచెం వర్షం ప్రభావం వల్ల కొన్ని తెగులు వచ్చింది ఈసారి మాత్రం. దానికి కూడా మజ్జిగ కొట్టినాం. కొంచెం మజ్జిగ కొట్టిన తర్వాత కొంచెం ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాత్రం తినేవాళ్ళు మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందని మాత్రం చెప్తున్నారు. మేము కూడా అవే కూరగాయలు తింటున్నాం కాబట్టి మాకు ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అటు నేలకు ఇటు రైతుకు ఒక అద్భుత వరం అంటారు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను అందించే జీవామృతం ప్రకృతి వ్యవసాయ ప్రాథమిక సూత్రమని చెబుతారు. గత కొన్ని సంవత్సరాల నుండి వరి పొలం పెడుతున్నాము. రసాయన మందులు వేసి పెట్టడం వల్ల ఖర్చు బాగా ఎక్కువగా వచ్చింది. పొలం కూడా, భూమి కూడా చాలా ఖరాబ్ అవుతుంది. రసాయన మందులు వాడినప్పుడు అగ్గి తెగులు, సుడిదోమ, నట్టపిప్పి రోగము అట్లాంటివి కూడా వచ్చేది. ఎన్ని మందులు కొట్టినా కూడా అవి వస్తూనే ఉండేది. ఇప్పుడు మాత్రం మందులు వాడకుండా ఇవి వాడడం వల్ల పొలం మంచిగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. గత సంవత్సరం నుంచి ఈ పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం చేయాలని అనుకున్నాము. ఇక్కడ పిసాటి సత్తిరెడ్డి సార్ తన దగ్గరికి వెళ్ళి తను తెలుసుకొని అప్పటి నుంచి ఇది చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నాము. దున్నిన తర్వాత ఘనజీవామృతం వేసినాము. ఘనజీవామృతం వేసిన తర్వాత పొలం నాటు వేసి తర్వాత జీవామృతం 15 రోజులకు ఒకసారి జీవామృతం కొట్టినాం. తర్వాత మళ్ళీ వేప నూనె, ఆవు మూత్రం కలిపి ఒకసారి కొట్టినాం. దానివల్ల ఇప్పటికీ ఎలాంటి రోగం రాలేదు. పోయిన సంవత్సరము 1 ఎకరం పొలం పెట్టినాము. దానిలో 35 బస్తాలు వచ్చినాయి. అవి మంచిగా ఉన్నాయి. బియ్యం పట్టించినాము, మంచిగా ఉన్నాయి. ఇలా పండించిన ఈ బియ్యం తినడం వల్ల ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది. మనం ప్రకృతికి దూరమైన నాడే సమాజం సంక్షోభం దిశగా పయనించడం మొదలయ్యింది. దాని పర్యవసనాలు సేద్యాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. ఈరోజు రజిత ఈ పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం సాగు చేస్తుంది అని అంటే మనం అందరం కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఈ రోజుల్లో వేలకు వేలు పెట్టుబడులు పెట్టి రైతులు రసాయనిక ఎరువులు వాడి లాస్ట్కి ఏం మిగలక మెయిన్గా కారణము సూసైడ్కు ఒక కారణం అవుతుంది. కాబట్టి ఈ ₹1 కూడా మనం ఖర్చు లేకుండా రైతు మాత్రం కొంచెం కష్టపడితే చాలు, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తన పొలంలోనే అన్నీ తయారు చేసుకొని పంటలని, చీడపీడలని నివారించుకుంటూ చాలా హ్యాపీగా కూడా వ్యవసాయం చేసుకోవచ్చును. అయితే ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం ఒకరిద్దరు రైతులు ఫార్మింగ్ చేసే దగ్గర కొంచెం మార్కెటింగ్కి ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పేసి మనకు గవర్నమెంట్ కూడా PKVY అనే ప్రోగ్రాంలు పెట్టి రైతులను ఎంకరేజ్ చేస్తూ ఉంది. దీనివల్ల ఆ 25 మెంబర్స్ కానీ ఆ 50 మెంబర్స్ ఫార్మర్స్ సాగు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక మార్కెట్ని ఏర్పాటు చేసుకొని దీనికి ధరను కూడా వాళ్ళు నిర్ణయించుకొని మంచిగా లాభాలను కూడా పొందవచ్చు. సంప్రదాయ జీవన విధానమే తిరిగి పల్లెకు, రైతుకు, అంతిమంగా సమాజానికి మేలు చేస్తుంది అంటారు. ఈ కాలాన్ని బట్టి రైతులు ఆత్మహత్య చేసుకోవడం కారణం అంటే వ్యవసాయము రసాయన ఎరువుల వల్ల. రసాయన ఎరువులు అంటే వెనకడే పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే మామూలుగా పశు సంపదన లేనందుకు పశువులు పేడ కానీ మామూలుగా చెర్ల మట్టి కానీ ఇవన్నీ మామూలుగా మరి ఎరువులతో ఆకులతోటి చిప్పలాకులు, రాయాకు, మర్రి ఆకులు అవన్నీ గోతు తీసి గోతుల పోసి పెంట తయారు చేసుకునేది. వాస్తవానికి మా తాత చెప్తుండేది. మామూలుగా ఇప్పుడు సర్వలో ఉన్న అన్నానికి కుండలో ఉన్న అన్నానికి చాలా తేడా ఉన్నట్టు వ్యవసాయం కూడా అట్నే ఉంది. ఇప్పుడు ఒక ఆవులు, బర్రెలు, 4 దునపోతులు ఇట్లా అరకకు ఉండేది, పాలిచ్చేటి ఉండేది. ఏ పంటకు ఏది పోయాలనుకుంటే అది పోసేది.
ఇప్పుడు ఉల్లిగడ్డకు వండియాలనుకుంటే ఓ ఎరువు పోసేది, ఇది ఊళ్ళో కసుపు అని. వేరే ఇప్పుడు మురంగడ్డ వేయాలనుకుంటే ఓటి, వరిసేను వేయాలనుకుంటే ఓటి. ఇట్లా చెర్ల మట్టి కొట్టుకొచ్చి ఆందాలేసుడు, సద్దలేసుడు, జొన్నలేసుడు, ఉలువలు, బొబ్బర్లు అవన్నీ ఇప్పుడు పోయినాయి. ఆ కాలంలో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అవి తినడం లేదు, ఇవి వండట్లేదు. అవి రసాయనాల ఎరువుల కారణం వల్లనే ఇటు భూమి దెబ్బతింటుంది, అటు మానవుడు దెబ్బతింటుండు, ఈ పశువులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ కల్చరు మేకలు, ఆకులు తినే మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, అవి తినే మనమేమో మంచాన పడుతున్నాం. అవేమో బలంగా ఉంటున్నాయి, మనం బలహీనంగా అయిపోతున్నాం. కారణం ఏందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకులకు ఉన్నంత బలహీనత ఏ దానికి లేదనిపిస్తుంది నాకైతే. అంతవరకే. కానీ ఇప్పుడు ఈ రసాయన మందులు వాడడం, మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మనమే ఇట్లున్నాం, మన పిల్లలు మన తరం వచ్చాయి, మళ్ళీ ఇంకో పిల్లలకు వచ్చేసరికి కాలంకర చెయ్యంకర అవుతుందో ఏమవుతుందో ఏమి తెలవడానికి కూడా, చూడడానికి కూడా ఉంటామా ఉండమా తెలియదు. ఇక అంత ఘోరంగా ఉంది ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల. ఖచ్చితంగా పశువు ఉండాలి, మూలన పశువు తిరగాలి. అది మామూలుగా ఆవు కానీ, ఎద్దు కానీ, దునపోతు కానీ ప్రతి ఒక్కటి 4 ఉంటేనే వ్యవసాయం, లేకపోతే అది వ్యవసాయం కానట్టే లెక్క. ఇది ఏమున్నా వస్తున్నాం పోతున్నాం, యూరియా గుప్తున్నామా, డిఏపి వేస్తున్నామా, 4 రోజులకో 3 రోజులకో వచ్చి చూస్తున్నామా, ఎర్రగా అయితే మందు, పచ్చగా అయితే మందు ఇస్తుంటే కొడుతున్నాం, అయిపోతుంది అంతవరకే. అది కానీ పంట వస్తుందా వస్తలేదా, రోడ్డు మీద తిరిగిన వారం వ్యవసాయం చేస్తే అది కుదరదు. కానీ ఆయన కూడా పెద్దలు కూడా తిరిగిర్రు, తిరగలేదని కాదు, కానీ చిలకల చుట్టూ తిరిగిర్రు, రోడ్ల మీద కాదు తిరిగింది. గెట్టు చుట్టూ రోజు పొద్దుగాల ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తిరిగేది. ఏ కంకి ఎట్లుంది, కాటికే పోయిందా, గోటి ఇది బుషి వాడతలేదా, ప్రతి ఒక్క కంకి కానీ చెట్టుకు గెట్టుకు తిరిగి చూసేది. అది వ్యవసాయం అనిపించేది. పొద్దున్న లేచి ఇప్పుడేమో తింటున్నాం పంతున్నాం అన్నట్టే ఉంది వ్యవసాయం. మామూలుగా రసాయన ఎరువులు వచ్చి అది అంత ఘోరంగా తయారు చేసింది అన్నట్టు రసాయన ఎరువులు. తొందరగా ప్రకృతి వ్యవసాయం అందుకుంటేనే మనం కొన్ని రోజులు బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. రైతు చావు తన కుటుంబానికే కాదు, మొత్తం సమాజానికే చేటు. రోజుకు 10 మంది నేల కొరుగుతున్న తరుణంలో ఏ ప్రభుత్వము, ఏ పాలకులు అన్నదాతకు అండగా నిలవకపోయినా ఈ ప్రకృతి సేద్యం మాత్రం రైతుకు ప్రాణదీపం. ఈ వెలుగులో రైతులు తమ జీవితాలను నిలబెట్టుకొని పల్లెగూటిలో కొత్త సూర్యుళ్లను వెలిగిస్తారని ఒక చిన్న ఆశ.